దేవి నవరాత్రులలో 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవికి 5వ రోజు అనే నిర్దిష్టమైన ఆరతి అంటూ ఏది వికీపీడియాలో లేదు. ఎందుకంటే ఆరతి అనేది దేవిని పూజించే ఒక విధానం తప్ప రోజువారీ సాంప్రదాయం కాదు. మీకు 5వ రోజుకి సంబంధించిన ఆరతి గురించి సమాచారం కావాలంటే ఈ సంఖ్య దేనిని సూచిస్తుందో, ఉదాహరణకు నవరాత్రులలో 5వ రోజు లేదా మరేదైనా పండగ సందర్భం స్పష్టం చేయాలి. ఆరతి అంటే ఏమిటి? హిందూ పూజ విధానంలో ముఖ్యంగా దేవతలకు చేసే ఆరతి అనేది కర్పూరం, దీపాలు లేదా ఇతర పవిత్రమైన వస్తువులతో దేవతను స్తుతించడం. లక్ష్మీదేవి గురించి. లక్ష్మీదేవిని మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఆమె సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవత. ఆమె విష్ణువుకు భార్య మరియు భూమిపై అనేక అవతారాలు ఎత్తింది. లక్ష్మి హిందూ మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణాలను ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. లక్ష్మీదేవి 4 చేతులతో ఒకటి ఉంటుంది. 2 చేతులతో పుష్పాలను పట్టుకొని 2 చేతులతో బంగారు నాణలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చొని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది. ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి. అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత. విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణినిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఈ లక్ష్యాలు అష్టలక్షలుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. ఆది లక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులతో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులతో వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగినది, ఎర్రని వస్త్రాలు ధరించింది. చక్రం, శంఖం, ధనుర్పానలు, త్రిలూషం, 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉండును. గజలక్ష్మి రాజ్య ప్రదాత, 4 హస్త్రాలు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించింది. 2 చేతులలో 2 పద్మాలు కలిగింది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. సంతాన లక్ష్మి 6 చేతులు కలిగింది. 2 కలశాలు, ఖడ్గం, డాలు ధరించింది. బడిలో బిడ్డ కలిగి ఒక చేత అభయముద్ర కలిగింది. మరొక చేయి బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. విజయలక్ష్మి 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశం ధరించింది. 2 చేతుల వరదాభయ ముద్రలు కలిగినది. విద్యాలక్ష్మి శారదాదేవి చదువుల తల్లి. చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి 6 హస్త్రాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖచక్రాలు, కలశం, ధనుర్పానలు, పద్మం ధరించిన మూర్తి. అభయముద్రలలోనున్న చేతి నుంచి బంగారు నాణెలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది. వీరు లక్ష్మీదేవి గురించి లేదా
ఆమెకు సంబంధించిన పండగల గురించి తెలుసుకోవాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన హారతి పాటల కోసం లక్ష్మీదేవి బుక్లలో చూడవచ్చు. మీరు ఏ సందర్భంలో 5వ రోజు హారతి గురించి అడుగుతున్నారో స్పష్టం చేస్తే మరింత ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలము. वनदुर्गा माता की जय, महालक्ष्मी माता